హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు మనము 3వ తరగతి పుస్తకంలోని పాఠాల గురించి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు 4వ తరగతి చెప్పుకుందాము. ఫస్ట్ ఇండెక్స్ పేజ్. ఈ పాఠం పేరు ఇతివృత్తము ప్రక్రియ. ప్రతి పాఠంది నీట్గా నేర్చుకోవాలి. ఇది చదివితే టైం వేస్ట్ కాబట్టి చదవట్లేదు. ఇప్పుడు మొదటి పాఠంకి వస్తే గాంధీ మహాత్ముడు. 4వ తరగతిలో మొదటి పాఠం వచ్చి గాంధీ మహాత్ముడు. ఈ పాఠం యొక్క ఇతివృత్తము మహనీయుల చరిత్ర. ప్రక్రియ వచ్చేసి గేయం. ఈ పాఠం రాసిన కవి ఎవరంటే బసవరాజు అప్పారావు గారు. ఈ బసవరాజు అప్పారావు గేయాలు అనే పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువబడ్డాయి. ఈ పాఠంలో ప్రణవం అంటే ఓంకారం అనే అర్థము ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఈ పాఠంలో పాట తేనెల తేటల మాటలతో అనేది ఈ మాసపు పాట. కవి వచ్చి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు. ఈయన ఆకాశవాణిలో కూడా పనిచేశారు. నెక్స్ట్ తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి అనుభూతి గీతాలు. ఈయన కవితా సంపుటి. నెక్స్ట్ ఈ మాసపు కథ తెలివైన దుప్పి. ఇదొక జాతక కథ. ఈ లెసన్లో బోధిసత్వుడు. దుప్పి పేరేమంటే బోధిసత్వుడు. చెట్టుపై నుండి పండ్లు విసిరింది ఎవరంటే వేటగాడు. ఈ పాఠం యొక్క నీతి ఏమంటే మోసగాళ్ళుంటారు, వాళ్ళ మాయలో పడకూడదు, ఆశ ప్రమాదాల్లోకి నెట్టుతుంది. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చి గోపాల్ తెలివి. ఈ పాఠం యొక్క ప్రక్రియ కథ. ఇతివృత్తం వచ్చి సమయస్ఫూర్తి. ఈ పాఠంలో ఢిల్లీ సుల్తాను సామంతుల్లో మాల్వా రాజు పేరేమంటే జయచంద్రుడు. మాల్వా రాజు ఎవరంటే జయచంద్రుడు. ఈ జయచంద్రుని యొక్క ఆస్థానం విదూషకుడు. విదూషకుడు అంటే హాస్యం కలిగించేవాడు, జోకర్ అని. ఎవరంటే అతని పేరు గోపాల్. ఈ రత్నాల వాళ్ళు 16 బండ్లకి సరిపోయేంత దారం వడికాడు. గోపాల్ 25 గొర్రెలు తీసుకున్నాడు. సుల్తాన్ గోపాల్కి 1 సంవత్సరం గడువిచ్చాడు. ఎంత గడువిచ్చాడంటే 1 సంవత్సరం గడువిచ్చారు. గోపాల్ ఎన్ని గొర్రెలు తీసుకున్నాడంటే 25 గొర్రెలు తీసుకున్నారు. రత్నాలు దారం వడికే వాళ్ళు ఎన్ని బండ్లకు సరిపోయేంత దారం వడికారంటే 16 బండ్లకు సరిపోయేంత దారము వడికాడు. ఈ పాఠంలో విదూషకుడు అనే అర్థము, విదూషకుడు అంటే అర్థం ఏమంటే హాస్యగాడు అని. నెక్స్ట్ ఈ మాసపు పాట ఏమంటే చూడగంటి. కవి పరిచయం. చూడగంటి అనే ఈ పాటను రాసింది ఎవరంటే కవి తాళ్ళపాక అన్నమయ్య గారు. ఈయన యొక్క బిరుదు పద కవితా పితామహుడుగా ప్రసిద్ధి చెందారు. ఈయన 32,000 సంకీర్తనలు రాశారు. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని ఈయన నిర్మించారు. నెక్స్ట్ ఈ పాఠం ఈ మాసపు కథ వచ్చి విందు అనే కథ. ఈ విందు అనే ఈ కథలో సూర్యుడు, చంద్రుడు, వాయువులు వీటి గురించి, వాయువు నక్షత్రం వీటి గురించి ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, వాయువులు ఈ ముగ్గురు యొక్క తల్లి ఎవరంటే నక్షత్రము. ఈ పాఠంలో తల్లి కోసం విందులోని పదార్థాలు తెచ్చింది ఎవరంటే నక్షత్రం. ఇక మీదట నీవు చల్లగా ఉంటావు, నీ కిరణాలు ప్రజలకు హాయి కలిగిస్తాయి అని నక్షత్రము ఎవరికి దీవెనిచ్చిందంటే చందమామకి. తల్లి శాపంకి గురైంది ఎవరెవరంటే సూర్యుడు మరియు వాయువు తల్లి యొక్క శాపానికి గురయ్యారు. నెక్స్ట్ ఈ పాఠం విందు అనే పాఠం రాసింది ఎవరంటే కవి సదుం రామ్మోహన్ రావు. సదుం రామ్మోహన్ నిఘంటు నిర్మాణం చేశారు. 2 దశాబ్దాల పాటు విశాలాంధ్రలో పనిచేశారు. 10 సంవత్సరాలు ఉదయంలో పనిచేశారు. తల్లి కోసము విందులో ఉన్న పదార్థాలను తెచ్చింది ఎవరంటే చందమామ. కాబట్టి చందమామని ఇక మీద నీ కిరణాలు హాయిగా ప్రజల మీద హాయిగా కలిగిస్తాయి అని చెప్పింది ఎవరంటే నక్షత్రము చందమామకి దీవెననిచ్చింది. నెక్స్ట్ లెసన్ వచ్చి దేశమును ప్రేమించమన్నా.
ఈ ప్రక్రియ వచ్చి గేయము, ఇతివృత్తము, దేశభక్తి. ఈ ఈ కవి పరిచయం వచ్చి గురజాడ వెంకట అప్పారావు అనే కవి రచించారు. కన్యాశుల్కం అనే నాటకము ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైన రచన. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేసిన వ్యక్తి ఎవరంటే గురజాడ వెంకట అప్పారావు గారు. ఇంకా ఈ కన్యాశుల్కంతో పాటు కొండుబట్టియము, బిల్హనీయం అనే రచనలు చేశారు. ఈ లెసన్లో అర్థాలు వచ్చి కద్దు అంటే కలదు, ఉన్నది. తోడుపడు అంటే సహాయపడు. బాల శివాజీ యొక్క తండ్రి ఎవరంటే శంభోజీ. ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎటువైపు అనేవి వస్తే వాటిని ప్రశ్నార్థక పదాలు అంటాము. ఈ పదాలు కలిగిన వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటాము. నెక్స్ట్ వచ్చి ఈ మాసపు పాటను ఎవరు రచించారంటే పిల్లల మర్రి వెంకట హనుమంతరావు రచించారు. సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకిక అనే ఖండకావ్యాలను రచించారు. సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయము, కాపు పాటలు మొదలైనవి కూడా ఈయన రచించారు. నెక్స్ట్ కందిరీగ కిటుకు అనే కథ ఎవరు రాశారంటే రావూరి భరద్వాజ గారు. ఈయన ఈ విమల అనే రచన ఈయన రాసిన తొలి కథ. అపరిచితులు, కథాసాగరము వంటి 37 కథా సంపుటాలు, ఉడుతమ్మ ఉపదేశము, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలగపండు, జల ప్రళయం వంటి 17 నవలలను ఈ రావూరి భరద్వాజ గారు రాశారు. పాకుడు రాళ్ళు నవలకు జ్ఞానపీఠ అవార్డు వరించింది. ఈయన రచించిన వాటిల్లో పాకుడు రాళ్ళు అనే నవలకు జ్ఞానపీఠ పురస్కారం అనేది లభించింది. ఈ జ్ఞానపీఠ పురస్కారము, నెక్స్ట్ కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారము, రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ పురస్కారము, కళారత్న ఏపీ ప్రభుత్వం దగ్గర తీసుకున్నది వచ్చి కళారత్న. నెక్స్ట్ లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు. వీటన్నింటినీ కూడా ఈ రావూరి భరద్వాజ గారు పొందారు. నెక్స్ట్ వచ్చి కందిరీగ, ఏనుగు, సింహాల గురించి ఈ కథ అనేది కందిరీగ కిటుకు అనే కథ కందిరీగ, ఏనుగు, సింహాల గురించి ఉంటుంది. వీటిల్లో సింహం అనేది మంచి క్యారెక్టర్ని పోషిస్తుంది. ఏనుగు చెవిలో దూరింది ఏదంటే కందిరీగతో రాజీకి వచ్చి అడవి వదిలి వెళ్ళిపోయింది ఏదంటే ఏనుగు. అడవిలో అన్నింటినీ వేధించింది ఏదంటే ఏనుగు. నెక్స్ట్ పరివర్తన అనే పాఠం. ఈ పాఠం యొక్క ఇతివృత్తం వచ్చి పిల్లల స్వభావంకు సంబంధించింది ప్రక్రియ కథ. ఈ పాఠం రచించిన కవి ఎవరంటే వెంకట పార్వతీశ కవులు. బాలాంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతీశం అనే కవులు ఈ పరివర్తన అనే ప్రాంతాన్ని రచించారు. ఈ పాఠంలో అబ్బాయి పేరేమంటే రాము. నాకంత తీరిక లేదు బాబు, పూల నుంచి తేనెను సేకరించాలి అని చెప్పింది తేనెటీగ. ఇది నేను గింజలు సేకరించే కాలం అని చెప్పింది చీమ. నేను గూడు కట్టుకుంటున్నాను అని చెప్పింది కాకి. చిన్నబుచ్చుకును అనే పదానికి అర్థం వచ్చి నిరాశపడు అని అర్థం. బడికి వెళ్ళే దారి మళ్ళీ మామిడి తోటలోకి వెళ్ళింది ఎవరంటే రాము. నెక్స్ట్ ఈ మాసపు పాట ఏమంటే పడవ నడపబోయి. కవి వింజమూరి శివరామరావు. గోర్కీ కథలు, కల్పవల్లి అనే ఖండకావ్య సంపుటలు ఈయన రచించారు. ఈయన యొక్క బిరుదు అంటే కళా ప్రపూర్ణ అనే బిరుదు ఉంది. నెక్స్ట్ ఈ మాసపు కథ ఉపాయం. ఏం కథ అంటే ఉపాయం. ఇది వచ్చి మహాభారతం నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ బంతిని తన్నింది ఎవరంటే ఈ కథలో భీముడు. భరతవంశ రాకుమారులు. భీముడు తన్నిన బంతి ఎక్కడ పడిందంటే బావిలో పడింది. విలువిద్యలో గొప్ప గురువు ద్రోణాచార్యుడు. మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారసపడడం మా పూర్వజన్మ సుకృతం.
ఈ పిల్లలు మా మనములు, వీరిని మీ శిష్యులుగా స్వీకరించి విలువిద్య నేర్పండి అని అడిగింది ఎవరంటే భీష్ముడు. ఎవరిని అడిగారంటే ద్రోణాచార్యులు గారిని అడిగారు. ద్రోణుడు అంగీకరించగానే అర్జునుడు ద్రోణుడికి పాదాభివందనం చేశారు.